బాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ఆల్ఫా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్సెస్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు ఆలియా భర్త బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ప్రాజెక్టులపై పడిందనే ప్రచారం ఊపందుకుంది. వైఆర్ఎఫ్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ధూమ్ 4 నుంచి రణబీర్ తప్పుకున్నారనే టాక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆల్ఫా సినిమాపై బాలీవుడ్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఆలియా భట్ వైపు నుంచి ఎంత ప్రమోషన్స్ చేసినప్పటికీ కూడా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇటీవల కాలంలో వైఆర్ఎఫ్ బ్యానర్ లో వచ్చిన అతిపెద్ద ఫ్లాప్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఈ సినిమా ఫలితమే ఇప్పుడు రణబీర్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర నాయకులు అలరించిన ధూమ్ ఫ్రాంచైజీలో ఈసారి ధూమ్ 4 కోసం రణబీర్ కపూర్ ను కథానాయకుడిగా అనుకున్నారు. అయితే వైఆర్ఎఫ్ డెవలప్ చేసిన ఫైనల్ కథ స్పై వర్స్ ధూమ్ వర్స్ లింకులు రణబీర్ కు అంతగా నచ్చలేదట. ఇక ఆల్ఫా మూవీ అనుభవంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సినిమా నుంచి తప్పుకోవడమే మేలని రణబీర్ భావిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో రూమర్లు చక్కలు కొడుతూ ఉన్నాయి. మరోవైపు ఈ వార్తల్లో ఎలాంటి అధికారిక నిజం లేదని ఇన్సైడ్ టాక్. రణబీర్ కపూర్ ఈ ప్రాజెక్ట్ లో ఇంకా కొనసాగుతున్నారని, కథకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు ఇన్సైడర్లు చెప్తూ ఉన్నారు. అయితే ధూమ్ 4 నుంచి రణబీర్ తప్పుకున్నాడనే ప్రచారంపై ప్రొడక్షన్ హౌస్ వైఆర్ఎఫ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడం అనుమానాలకు తావిస్తుంది. ఆల్ఫా, జిగ్రా వంటి సినిమాలు వరుసగా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆలియా భట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటుంది. ఇక భార్య సినిమాల రిజల్ట్ చూసి రణబీర్ తన తదుపరి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఈ రూమర్లకు చెక్ పడేలా కనిపించడం లేదు. సినీ పరిశ్రమలో ఒక సినిమా ఫలితం మరో సినిమాపై హీరోల నిర్ణయాలపై ప్రభావం చూపడం సహజమే. అయితే ధూమ్ 4 నుంచి రణబీర్ కపూర్ నిజంగానే గుడ్ బై చెప్పారా, లేక ఇది కేవలం ఊహాగానమేనా అనేది యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందిస్తే తప్ప తెలియదు. ఇక ఈ ఉత్కంఠకు మేకర్స్ ఎప్పుడు తెరదించుతారో చూడాల్సిందే.